ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి వృషభ రాశి వారికి, అలాగే ప్రతి రాశి వారికి, 12 రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ 2025వ సంవత్సరం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. వృషభ రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో, నూతన సంవత్సరం 2025వ సంవత్సరం ఎలా ఉందో చూద్దామండి. ముందుగా వృషభ రాశి వారి జాతకానికి 5వ సంఖ్య పడ్డదండి. వారి జాతక బలానికి 5వ సంఖ్య పంచపాండవుల వనవాసం అనుకుంటారు, కానీ చాలా వరకు పంచభూతాల వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయండి. గాలి కావచ్చు, వాయువు లేనిది మన జీవరాశులకి, మన మనుషులకు ప్రాణమే నిలవదండి. రెండవది నీరు లేనిది కూడా చాలా ఇబ్బందికరం. అలాగే అగ్ని లేనిది మాత్రం ఏది జరగదు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పంచభూతాలు వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. వారి జాతక బలానికి వారు పట్టిందల్లా బంగారం ఉన్నది వారి పేరు మీద. ముఖ్యంగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఇండ్లు కొనాలనుకునేవారు, అలాగే బహుళంతస్తులు కట్టాలనుకునేవారు, స్థలం తీసుకోవాలనుకునేవారు స్త్రీల పేరు మీద చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతకంలో కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మాత్రం అందరికీ ఇబ్బందులు వస్తాయి, కానీ వృషభ రాశి వారికి మాత్రం రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం విశేష యోగ బలం ఉంటుంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. వీరు ఏ వ్యాపారం చేసినా సరే, కానీ మాత్రం వీరు ఇనుము వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం ధన వ్యాపారం కావచ్చు, అంటే వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ రంగంది కావచ్చు, అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో బ్యూటీ పార్లర్ రంగం వ్యాపారం కావచ్చు, అలాగే కూరగాయలు, ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యాపారం కావచ్చు, కానీ మాత్రం అలాగే వీరు జ్యోతిష బలం మాత్రం వాహన వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకు మాత్రం చాలా వరకు శుభయోగ బలం ఉంటుంది. కానీ వీరి జాతకంలో అన్నదానం చేయటం చాలా వరకు మంచిదండి. ఎన్ని దానాలు చేసినా ఇంకా కావాలని అనిపిస్తుంది, కానీ మాత్రం అన్నదానం చేస్తే మాత్రం కడుపు నిండంగానే చాలా అనిపిస్తుంది. ఏ మనిషికైనా సరే మాత్రం ఖచ్చితంగా అన్నదానం చేయటం మంచిది. 2025వ సంవత్సరం అద్భుతమైన ఫలం ఉంటుంది వీరి జాతక బలానికి. రోహిణి నక్షత్రం, శ్రీకృష్ణుని నక్షత్రంలో పుట్టిన వారు చేయటం విశేషమైన యోగం ఉంటుంది. అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మిగతా నక్షత్రం వారు కూడా చేయటం కూడా చాలా వరకు మంచిది. లక్కీ నెంబర్ 6 ఉంటుందండి వీరి జాతక బలానికి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, కానీ శుక్రవారం 15వ తేదీ కావచ్చు, అలాగే మాత్రం 24వ తేదీ కావచ్చు, అలాగే 31వ తేదీ కావచ్చు, అలాగే వీరి జాతక బలంలో శుక్రవారం 6వ తేదీ కావచ్చు. చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా 5 గవ్వలు పడ్డాయి కాబట్టి మాత్రం పంచభూతాలు సహకారం చేస్తాయి కాబట్టి వీరికి ఏది చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యలో తిరుగు ఉండదు, కానీ ముఖ్యంగా వీరి జాతకంలో పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. కానీ వివాహ ప్రయత్నాలు చేసేవారు మాత్రం 1-2 సార్లు ఆలోచించడం మంచిది. అంటే వివాహాలు కావని కాదు, అయ్యే అవకాశం ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎంత నిదానంగా వివాహం చేయటం అంతవరకు చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా మాత్రం ఈ 2025వ సంవత్సరం ఎండాకాలం లోపల కానీ వివాహ బలాలు అంతగా కలిసి రావండి. కానీ ముఖ్యంగా తర్వాత ద్వితీయార్థం అంటే వీరి జాతక బలానికి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల వివాహాలు మాత్రం 2025 సంవత్సరం కలిసి వస్తుందండి. ప్రథమార్థం కానీ మాత్రం ఏప్రిల్ నెల, మార్చి నెల నుంచి పడితే మాత్రం జూన్ నెల వరకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి పేరు మీద. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పుడు మనం రెండవసారి గవ్వలేస్తున్నామండి. వృషభ రాశి వారి పేరు మీద ఎలా ఉందో చూద్దామండి. 2025వ సంవత్సరం నూతన సంవత్సరం 3 గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. గురు మహర్దశ జాతకం వారి పేరు మీద. ఈ 3వ సంఖ్య వీరి జాతక బలానికి మాత్రం చాలా వరకు విద్యార్థులకు, అలాగే మాత్రం ఈ సంఖ్య సంతాన కారకుడు, విద్యాకారకుడు, అలాగే ఉద్యోగ కారకుడు, అలాగే మాత్రం ఆధ్యాత్మిక ధోరణిలో మాత్రం చాలా వరకు స్ట్రాంగ్ అయిన గ్రహం అండి ఇది. బృహస్పతి గ్రహం దేవతలకే గురుడు. అలాంటిది మాత్రం మన మనసులకు చాలా వరకు శుభయోగం అండి. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం విద్యార్థులకైతే విద్య విషయంలో కలిసి వస్తుంది. వివాహ విషయంలో ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం తప్పకుండా వివాహ విషయాలు కలిసి వస్తాయి. అలాగే సంతానం కోసం ఇబ్బందులు పడుతున్న వారు సంతాన చిక్కులు వెళ్ళిపోతాయండి. అంటే సంతానం కలగకపోవటం కానీ, సంతానం నష్టం కావటం కానీ, సంతానం మాట వినకపోవటం కానీ, అలాగే సంతానం నిలిచి కడుపులు అంటే కొన్ని నెలలు కానీ కొన్ని మాసాలు ఉండి సంతానం దక్కకపోవటం కానీ, అలాగే మాత్రం
సంతానం కలిగిన కానీ వారు మనోచిక్కులతో ఉన్నవారు కావచ్చు. మనోచిక్కులు అంటే ఆ సంతానం మైండ్ పెరగకపోవటం, ఆరోగ్యం శరీరం పెరగకపోవటం, మానసికంగా పెరగకపోవటం, శారీరకంగా పెరగకపోవటం, ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోతాయండి. కానీ నాగేంద్రుడికి మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలండి. నాగదేవతకు కానీ నాగేంద్రుడికి కానీ రేణుక ఎల్లమ్మ కాడ నాగదేవత ఉంటుంది, ప్రతి దేవత కాడ ఉంటుంది. అలాగే శివుని మెడలో ఉంటాడు కాబట్టి ఆ నాగేంద్రుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం నాగదోషం ఖచ్చితంగా ఉంటుందండి వీరి జాతక బలంలో. కానీ 2024వ సంవత్సరం ఇక నాగదోషాలు చెప్పాలంటే 280 రకాలు ఉంటాయండి. చెప్పుకుంటూ పోవాలంటే కొన్ని గంటలు 12 గంటలు టైం కూడా పడతాయి. కాబట్టి మాత్రం ఈ వంశంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, భార్య సైడు అంటే భార్య భర్తల్లో భార్య సైడు కావచ్చు, భర్త సైడు కావచ్చు, ఏదైనా ఒక నాగదోషం తప్పకుండా ఉంటుంది. కాబట్టి రేణుక ఎల్లమ్మని పూజ చేయటం, అలాగే రెండవది శివుణ్ణి ఆరాధన చేయటం, అలాగే మాత్రం కొందరు నాగుల పంచమికి, నాగుల చవితికి పూజ చేస్తూ ఉంటారు. పుట్టకాడ మామూలు టైంలో కూడా మంగళవారం రోజు పూజ చేయడం చాలా వరకు మంచిదండి. చవితి రోజు కానీ పంచమి రోజు కానీ మాత్రం మూడవసారి గవ్వలేసి చూద్దామండి వీరి పేరు మీద ఎలా ఉంది. 5 గవ్వలు, 3 గవ్వలు, 8 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి కళాకారులకు. కానీ మాత్రం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవారికి చాలా ఇబ్బందికరమైన ఫలితం ఉంటుందండి. చిన్న స్థాయిలో ఉన్నవారికి మాత్రం ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు ఉంటాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం మీడియా వారు కావచ్చు, కళాకారులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, కథానాయకులు కావచ్చు, కథానాయకులు కావచ్చు, అలాగే మాత్రం నటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, చాలా వరకు శుభకర యోగ బలాలు ఉంటాయండి. ఆ శుభకర యోగ బలాలు ఉండాలంటే ఖచ్చితంగా వీరు కంచి కామాక్షిని, మధుర మీనాక్షిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని, శ్రీకృష్ణుని ఆరాధన చేయటం, అలాగే మాత్రం ఆ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయటం, శివుణ్ణి నటరాజస్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం వారి ఆశలు నెరవేరే అవకాశం ఉంటుంది. కానీ అతి కష్టంగా నెరవేరే అవకాశం ఉంటుందండి. నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంది. దయ్యం, భూతం, మంత్రం, తంత్రం, చెడుపు, చేతబడి ఏది ఉన్నా మాత్రం వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు నమ్ముకున్న దేవునికి మాత్రం సహకారం చేయాలండి. చేస్తే మంచిది. వీరి జాతకానికి మాత్రం గోధుమలు దానం చేయడం చాలా వరకు మంచిదండి. ముఖ్యంగా 5, 3, 8, 6 గవ్వలు, 14 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి జాతక బలానికి 14 గవ్వలు పడ్డాయి. 14వ సంఖ్య చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి వీరి జాతక బలానికి. కానీ మాత్రం 14 లోకాలు ఎక్కడ పోయినా వీరు మాత్రం తప్పకుండా అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాబోయే కాలంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా నవగ్రహాలని మాత్రం ఆరాధన చేయాలని వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.